JBL 20W Flip 5 Bluetooth speaker unboxing and review మన తెలుగులో. బాక్స్ ఓపెన్ చేశాక ఇలా ఒక థర్మాకోల్ బాక్స్ ఉంటుంది. దీని మీద JBL బ్రాండింగ్ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో స్పీకర్ ఉంది. ఈ బాక్స్ స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇంకా ఈ బాక్స్లో వారంటీ కార్డ్ అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ USB-C ఛార్జింగ్ కేబుల్ ఉంది. అంతే ఈ బాక్స్లో. అండ్ మెయిన్గా ఇప్పుడు స్పీకర్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. స్పీకర్ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ మెటీరియల్తో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రాండింగ్ ఉంది. ప్లస్ ఈ స్పీకర్ అంతా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో ఉంది. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఈ బటన్ పార్టీ బూస్ట్ కోసం, అంటే వేరే JBL స్పీకర్స్తో కనెక్షన్కి ఈ బటన్ యూజ్ చేస్తారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, రెజ్యూమ్ అండ్ పాస్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మోడల్ నేమ్ ఉంది Flip 5 అని. మెయిన్గా పవర్ ఆన్ అండ్ ఆఫ్ ప్లస్ బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. అలానే ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్, ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. అండ్ సైడ్స్లో ప్యాసివ్ రేడియేటర్స్ ఉన్నాయి. సో ఇవి స్పీకర్ గురించి. వెయిట్ వచ్చేసరికి 540 గ్రామ్స్ ఉంటుంది. స్పీకర్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఫీచర్స్కి వస్తే ఇందులో బ్లూటూత్ 4.2 వర్షన్ ఉంది. IPX7 వాటర్ ప్రూఫ్, పార్టీ బూస్ట్ ఆప్షన్ వల్ల మీరు మల్టిపుల్ JBL స్పీకర్స్తో కనెక్ట్ చేయొచ్చు. 20W RMS అవుట్పుట్ మాట. ఇప్పుడు కనెక్టివిటీ అండ్ కంట్రోల్స్ గురించి చూద్దాం. ఈ స్పీకర్కి ఓన్లీ బ్లూటూత్తో మాత్రమే కనెక్షన్ ఇవ్వగలము. 3.5mm జాక్, USB అలాంటివి ఏవీ లేవు. నేను బ్లూటూత్తో స్ట్రీమింగ్ సైట్స్లో చెక్ చేశాను. 4.2 వర్షన్ అయినా ల్యాగ్ ఎక్కడా లేదు. సర్ప్రైజింగ్గా గేమింగ్లో కూడా ల్యాగ్ చాలా తక్కువ ఉంది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది. ఇంక ఇక్కడ ఉన్న బటన్స్తో మీరు మ్యాక్సిమం అన్నీ కంట్రోల్ చేయొచ్చు. లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, రెజ్యూమ్ పాస్ ఇలా మాట. ఈ స్పీకర్ని మీరు JBL యాప్ నుండి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ యాప్ నుండి ఫార్మ్వేర్ అప్డేట్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి చూద్దాం. ఇందులో 20W RMS ఉంది. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసరికి 65 Hz టు 20 kHz. ఈ రేంజ్లో మ్యాక్సిమం అన్ని సౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని శాంపుల్ ఆడియో ప్లే చేస్తాను, వినండి. హెడ్ఫోన్స్ ముఖ్యం బిగులు. విన్నారు కదా, ఆడియో అయితే సూపర్ డీసెంట్. బేస్ మాత్రం సూపర్ ఉంది. నో వర్డ్స్, చాలా బాగుంది. వోకల్స్లో క్లారిటీ ఉంది. మ్యాక్సిమం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ చాలా క్లారిటీగా వస్తున్నాయి. ఎమోషన్లో వచ్చే ఆ ఫీల్ మీకు చాలా బాగుంటుంది. నేను వెన్స్డే సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్లో లాస్ట్ సీన్ ఉంది కదా, అదే వెన్స్డే అండ్ ఈడిన్ హగ్ చేసుకున్నప్పుడు వచ్చే BGM ఈ స్పీకర్లో చాలా క్లారిటీ ఉంది. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. మంచి బేస్ ఉంది. కానీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ట్రెబుల్. నాకైతే ట్రెబుల్ అంత మంచిగా అనిపించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ట్రెబుల్ వస్తే ఎక్కువ షార్ప్గా ఉంది అండ్ అంత క్లారిటీ లేదు. 20W స్పీకర్ అయినా మీకు వాయిస్ లౌడ్ ఉంటుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ సూపర్. ఇంకా బ్యాటరీ సంగతికి వస్తే కంపెనీ చెప్పిన దాని ప్రకారం 12 hours ప్లేబ్యాక్ టైం అని ఉంది. కానీ నాకు 9 hours వచ్చింది. ప్లే టైం అనేది మనం యూజ్ చేసే వాల్యూమ్ రేంజ్ బట్టి ఉంటుంది. నేను మ్యాక్సిమం హైలోనే పెట్టి యూజ్ చేశాను. 9 hours వచ్చింది నాకైతే. 9 hours అంటే మంచి బ్యాటరీ బ్యాకప్పే. బ్యాటరీ ఛార్జ్ చేస్తూ కూడా యూజ్ చేసుకోవచ్చు. నో కంప్లైంట్స్ ఇన్ బ్యాటరీ సెగ్మెంట్. ఓవరాల్గా JBL Flip 5 సూపర్ ఉంది. అది బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ కనెక్టివిటీ, ఆడియోలో ఏదైనా కూడా సూపర్ ఉంది. అయినా కానీ మరీ 9,000 పెట్టి కొనొచ్చా అంటే అది మీ ఇష్టం. బ్రాండ్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ప్రైస్ ఎక్స్ట్రానే ఉంటుంది. స్పీకర్ అయితే సూపర్ ఉంది. బేస్ లవర్స్కి బాగా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.